హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో రోజు 1 లేదా 2 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్నూన్ టైంలో 3 గంటలకి మరియు ఈవినింగ్ టైంలో 9 గంటలకి. సో తప్పకుండా ఈ 2 సమయాల్లో ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేస్తానండి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఎవరైనా గ్రాండ్ టెస్ట్లు ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలనుకున్న వారికి మంచి అవకాశం అండి. మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ట్రయల్ చేయండి. మీకు నచ్చితే టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది. అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ చాలామంది అడుగుతున్నారండి. టాప్ 25 మోడల్ పేపర్స్ అనేవి డిసెంబర్ 1వ తారీఖు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడైతే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ యొక్క పీడిఎఫ్లు ఏవైతే మన క్లాసెస్ చెప్పుకుంటున్నామో ఈ పీడిఎఫ్లన్నీ కూడా ఫ్రీ అండి. వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎంప్లాయబిలిటీ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండ్ సర్వే టాప్ 20లో చోటు పొందిన భారతదేశ విద్యా సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఐఐటి ఢిల్లీ మరి మొదటి స్థానము పొందినట్లుగా మనమైతే చూడవచ్చు. సో ఇక్కడ మొదటి క్వశ్చన్ చూద్దాం, మిస్ అయింది ఇది. ఇటీవల ఏ దేశాల సెంట్రల్ బ్యాంకులు సంయుక్తంగా అభేర్ అని పిలువబడే సంయుక్త డిజిటల్ కరెన్సీ ప్రారంభించాయి? ఏ 2 దేశాలు? యుఏఈ మరియు సౌదీ అరేబియా అనేటువంటి 2 దేశాలు దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 62 కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వన్. మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది? ఆప్షన్ 3 అండి. 1951వ సంవత్సరంలో. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఆస్కార్ అవార్డు పొందిన లేదా సాధించిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 భాను అతయ్య. ఎవరండి? భాను అతయ్య. మరి కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఈ అవార్డు అయితే రావడం జరిగింది. కాస్ట్యూమ్స్. ఓకే, ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తిగా ప్రసిద్ధి అండి. గాంధీ ఫిల్మ్ గాను ఈ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ వన్. భారతీయ సంగీతంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి? ఆప్షన్ 3 అండి. 7 స్వరాలు. సప్త స్వరాలు అంటాం కదా, అది. నెక్స్ట్ వన్. 2022 యునెస్కో జాబితాలో చోటు పొందిన ఏపీలోని దేవాలయం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. లేపాక్షి దేవాలయము. ఆన్సర్ చేయండి అందరూ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లేపాక్షి దేవాలయం. ముందుగా రామప్పకి అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ఉన్నటువంటి రామప్పకి వచ్చిన తర్వాత మరి లేపాక్షి కూడా రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో అతి సంపన్నమైన బౌద్ధ క్షేత్రాలలో ఒకటైన నాగార్జున కొండ ఏ రాష్ట్రంలో ఉంది? 67. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆంధ్రప్రదేశ్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో యుఎన్ఓ సాధించిన అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 మానవ హక్కుల ప్రకటన.
మానవ హక్కుల ప్రకటన అయితే జరపడాన్ని మనమైతే చూడవచ్చు. యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24వ తారీఖున స్థాపించడం అయితే జరిగిందండి. ప్రపంచ శాంతి కోసమే దీన్ని మొదటిసారిగా స్థాపించడం అయితే జరిగింది రెండవ ప్రపంచ యుద్ధము అయిపోయిన తర్వాత. ఓకే, మరి మానవ హక్కుల ప్రకటన అనేది దీని యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే అందరికీ కూడా ఇక్కడ చిన్న క్వశ్చన్ అండి, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున నిర్వహించుకుంటాం మనం? ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున నిర్వహించుకుంటాం? కామెంట్ రూపంలో తెలియచేయండి ఆన్సర్, లేదా మీకు తెలియకుంటే యుఎన్ఓ అని టైప్ చేయండి, తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్, కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ 1, మే 24వ తారీఖున కామన్వెల్త్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో కామన్వెల్త్ దేశాలంటే ఏంటండి? మరి కామన్వెల్త్ దేశాలన్నీ కలిసి కామన్వెల్త్ క్రీడలు కూడా నిర్వహించుకుంటాయి. మరి కామన్వెల్త్ దేశాలంటే ఏంటి అంటే, బ్రిటిష్ వారు ప్రపంచాన్ని మొత్తం పాలించడం జరిగింది. మరి బ్రిటిష్ వారి చేత పాలించబడి స్వతంత్రం పొందిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కామన్వెల్త్ కంట్రీస్ లేదా కామన్వెల్త్ నేషన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కాంపాక్ట్ డిస్క్ సిడిలో సమాచారాన్ని రాయడానికి చదవడానికి ఏ కిరణాలను వాడుతారు? ఆప్షన్ 3 అండి, లేజర్ కిరణాలు. నెక్స్ట్ వన్, ఆచార్య వినోబా భావే గురించి క్రింది వాటిలో వాస్తవము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అన్ని వాస్తవే. చూద్దాం. సర్వోదయ ఉద్యమ వ్యవస్థాపకులండి. రామన్ మెగసేసే 1958 అవార్డు గ్రహీత. ఫిలిప్పీన్స్ ఇస్తుందండి రామన్ మెగసేసే అవార్డు, మోస్ట్ ఇంపార్టెంట్. భారత్లో తొలి సత్యాగ్రహిగా ప్రసిద్ధి అండి వీరే. ఓకేనా, ఆచార్య వినోబా భావే గారిని తొలి సత్యాగ్రహిగా పిలవడం అయితే జరుగుతుంది. భూదానోద్యమాన్ని కూడా ఆచార్య వినోబా భావే గారు స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, తెలంగాణ రాష్ట్రంలో. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెట్టు నుండి బెరడును తొలగించినప్పుడు ఏ కణజాలం అనేది నశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, పోషక కణజాలము నశిస్తుంది. నెక్స్ట్ వన్, పౌర విమానయాన శిక్షణా కేంద్రము భారతదేశంలో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1, అలహాబాద్లో ఉంది. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ మరియు రాడర్ అభివృద్ధి సంస్థ ఎక్కడ కలదు? ఆప్షన్ 4 అండి, బెంగళూరులో కలదు. ఓకేనా, ఎలక్ట్రానిక్ మరియు రాడర్ అభివృద్ధి సంస్థ. ఓకే, అందుకే దీన్ని సిలికాన్ సిటీ అనేటువంటి పేరుతో పిలుస్తామండి. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా, సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, సైంటిఫిక్ సిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో కూడా బెంగళూరుని మనము పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్, ఐబిఆర్డిని విస్తరించండి. అబ్రివేషన్ ఆఫ్ ఐబిఆర్డి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ జిఎస్ఎల్వి ప్రయోగము విఫలం కావడము జరిగింది? 76 ఆప్షన్ 2 అండి, జిఎస్ఎల్వి F-02 అనేటువంటి ఉపగ్రహము విఫలం కావడం అయితే చూడవచ్చు. ఓకేనా, జిఎస్ఎల్వి అంటే ఏంటి? జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ శాటిలైట్ వాతావరణ కాలుష్యాన్ని కనిపెట్టేందుకు ఉద్దేశించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎన్వి షాట్. ఏంటిది అది? ఎన్వి షాట్. నెక్స్ట్ వన్, కాంతి తరంగాలు అనేవి ఏంటండి కాంతి తరంగాలు? ఆప్షన్ 2, తిరియక్ తరంగాలుగా ఇవి పనిచేస్తాయి. నెక్స్ట్ వన్, కర్పూరంను సులువుగా శుద్ధి చేయు ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, వడపోతగా మనమైతే చెప్పుకోవచ్చు. వడపోత. ఓకే, ఎందుకు వడపోత అండి? నీటిలో కర్పూరం అనేది కరగదు కాబట్టి వడపోత ప్రక్రియ ద్వారా దీన్ని కర్పూరాన్ని శుద్ధి చేయవచ్చు. మరి కర్పూరం అనేది ఉత్పాదనం అనేటువంటి ప్రక్రియ ద్వారా నేరుగా ఘనస్థితి నుండి వాయుస్థితిలోనికి మారుతుంది. ఏ వస్తువైనా ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోనికి మారి తర్వాత వాయు రూపంలోకి మారాలి. కానీ కర్పూరం మాత్రము డైరెక్ట్ ఘనం నుంచి వాయు రూపంలోనికి మారుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద్వినామీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ కరోలస్ లిన్నేయస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1940 సంవత్సరంలో గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది ప్రారంభించినటువంటి విత్ ఇన్ టూ ఇయర్స్లోనే 1942లోనే మరి ఏం చేశారండి, గాంధీజీ గారు క్విట్ ఇండియా మూమెంట్ని అయితే ప్రారంభించడం జరిగింది. క్రిప్స్ రాయభారము మరి భారతదేశానికి రావడంతో ఆ క్రిప్స్ రాయభారము ఏమన్నారు గాంధీజీ గారు అంటే, దివాలా తీసినటువంటి బ్యాంకు ముందు తేదీ వేసి ఇచ్చిన చెక్కు వంటిది మీరు ఇచ్చేటువంటి ప్రతిపాదనలంటూ వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. సో దాని పర్యవసనంగానే క్విట్ ఇండియా మూమెంట్ 1942లో ప్రారంభించడం జరిగింది. దీనిలో మరి డూ ఆర్ డై నినాదం ఇచ్చాడు గాంధీ గారు. ఓకే, నెక్స్ట్ వన్. చాలామంది చరిత్రకారులు చెప్పేటువంటి ఒక అంశం ఏంటి తెలుసా అండి, గాంధీజీ గారి శిష్యులైనటువంటి చాలామందికి నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. అంటే శాంతి బహుమతి. ఓకే, శాంతి బహుమతి అయితే ఐక్యరాజ్య సమితి నోబెల్ శాంతి బహుమతి అయితే రావడం జరిగింది. మరి గాంధీ గారికి ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలామంది అడిగారు. రీజన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, 1942కు ముందు వరకు కూడా గాంధీజీ అహింసా మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఒకేసారి 1942లో ఒకేసారి ట్రాన్స్ఫార్మ్ అయి డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనేటువంటి నినాదము, హింసాయుతమైనటువంటి నినాదము చేయడంతో మరి వీరికి శాంతి బహుమతి రాలేకపోయింది అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో సరైనది ఏది? 82 ఆప్షన్ 4 అండి. పైవన్నీ సరైనవే. నటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించినది గాంధీజీ. భారతదేశాన్ని ఫెడరల్ యూనియన్గా ప్రతిపాదించినది మంత్రిత్వ రాయభారము. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించింది పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులండి. ఓకే, నెక్స్ట్ వన్. 1857 తిరుగుబాటు గురించి డిజ్రాయిలీ ఏమని వ్యాఖ్యానించడం అయితే జరిగింది? 83 ఆప్షన్ 4 జాతీయ తిరుగుబాటుగా వ్యాఖ్యానించారు. నెక్స్ట్ వన్. జహాంగీర్ రాజస్థానాన్ని సందర్శించిన ఆంగ్లేయ వర్తకుడు ఎవరు? ఆప్షన్ 4 సర్ థామస్ రో. క్రింది వాటిని జతపరచండి. కల్వనుడు, బిల్వనుడు, భర్తృహరి, జయదేవుడు వీరు రచించిన మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథాల పేరేంటి? చూద్దాం. 85ది 1 by 1 చూద్దామండి. ఆప్షన్ 2 కల్వనుడు రాజతరంగిణి అండి, మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలోనే రచించబడిన ముఖ్యంగా లిఖితపూర్వకంగా ఉన్నటువంటి మొట్టమొదటి గ్రంథము రాజతరంగిణి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కల్వనుడు రచించారు. కాశ్మీర్ను గురించి వర్ణన ఈ బుక్లో ఉంటుందండి, మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇది. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి లిఖితపూర్వక పుస్తకము. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటండి భారతదేశంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కదా, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయంటే అవన్నీ కూడా ఏంటి అంటే కంఠస్థం చేయబడినవి. ఓకేనా, అవి రాయబడినవి కాదు బుక్ రూపంలో. ఓకేనా, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాశారు, కానీ రాయబడినటువంటి మొట్టమొదటి బుక్ ఏంటి అంటే ఆథరైజ్డ్ రాజతరంగిణి. ఓకే, నెక్స్ట్. బిల్వనుడు విక్రమదేవ చరితము. నెక్స్ట్ వన్. భర్తృహరి నీతి శతకము. జయదేవుడు గీతా గోవిందం, ఇంపార్టెంట్. నెక్స్ట్. భారతదేశంలో ఉన్న మొత్తం 18 బయోస్పియర్లలో మరి క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ గల్ఫ్ ఆఫ్ మన్నా. అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ దీబ్రూ సాయికోవా. ఎక్కడున్నాయి మరి ఇవి? సరైనవేనా? 3 కూడా అంటే ఏబి 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్. ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఎక్కడ అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు ఉన్నాయి? 87 ఆప్షన్ 1 అండమాన్ నికోబార్లో అత్యధికంగా ఉన్నాయి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సరికానిది ఎల్లో సముద్రం ప్రపంచంలో తీరము లేని సముద్రం అనేది తప్పు. ఓకే, ప్రతి సముద్రానికి తీరం అనేది ఉంటుందండి. ఓకేనా, కొన్నిటికి ఉండదు, కానీ బట్ దీనికైతే ఎల్లో సముద్రానికి ప్రపంచంలోనే తీరం లేనిది అన్నారు, కానీ ఉంది దీనికి. ఓకే, ఎల్లో సముద్రాన్ని మనం హోయాంగుహో అని కూడా పిలుస్తామండి. ఓకే, మరి దక్షిణార్ధగోళంలో అన్ని నెలల కంటే జనవరి నెల అత్యధికంగా వేడిగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో స్ట్రాటో ఆవరణం తరచూ ఓజోనో ఆవరణంగా పిలుస్తారు. నెక్స్ట్.
భూమధ్య రేఖ తరచు బృహత్ వృత్తముగా పిలువబడుతుంది. భూమధ్య రేఖ అంటే అతిపెద్ద వృత్తము, గ్రేట్ సర్కిల్ అని పిలుస్తారండి. ఓకే, నెక్స్ట్ వన్. ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ వెజ్నర్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇందులోంచి ఒక మార్కు రావచ్చు మనకు. ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ దినోత్సవం, అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణ దినోత్సవం, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. ఏ రోజుల మధ్య వీటిని నిర్వహించుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న నిర్వహించుకుంటాం. అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ దినోత్సవం అక్టోబర్ 24. ఓజోన్ పరిరక్షణ దినోత్సవము సెప్టెంబర్ 16. జీవ వైవిధ్య దినోత్సవము మే 22. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సముద్రపు నీటి వ్యాకోచానికి కారణమైన వాయువు ఏది? ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్. భారతదేశంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 1992, ఏనుగుల సంరక్షణ కోసం. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో అసంబద్ధమైన వాక్య ఏది? 93, ఆప్షన్ 3 అండి. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 30 సంవత్సరాల వయసు ఉండాలనేది తప్పు. ఎంత ఉండాలండి? 35 సంవత్సరాలు ఉండాలి. ఓకే, లోక్సభకు పోటీ చేయడానికి 20 సంవత్సరాలు, రాజ్యసభకు పోటీ చేయడానికి 30 సంవత్సరాలు, అండ్ ఉపరాష్ట్రపతికి పోటీ చేయడానికి 35 సంవత్సరాలు. అసంబద్ధమైన వాక్యం ఏంటండి? ఆప్షన్ 3. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 30 సంవత్సరాలు అనేది అసంబద్ధంగా ఉంది. నెక్స్ట్ వన్. రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయిన మంత్రిని డాష్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. నెక్స్ట్ వన్. శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి? ఆప్షన్ 1 అండి. శాంతి భద్రతలు అనేవి రాష్ట్ర జాబితాకు చెందినవి. అంతే కదండి, లా అండ్ ఆర్డర్ స్టేట్లో ఉంటుంది, సెంట్రల్లో కూడా ఉంటుంది. బట్ శాంతి భద్రతలు అనేవి రాష్ట్ర జాబితాలోనే ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్. పార్లమెంట్లో ఎప్పుడు వాయిదా తీర్మానము ప్రవేశపెట్టబడుతుంది? ఆప్షన్ 3 అతి ముఖ్యమైన అంశాలను చర్చించడానికి. నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ నగదు నిల్వ నిష్పత్తిని తగ్గించినట్లయితే క్రెడిట్ నిర్మాణము డాష్. ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుతుంది. నెక్స్ట్ వన్. గోవుల పరిరక్షణకు గాను గో సంపదను జన్యుపరంగా తీర్చిదిద్దేందుకు ఉత్పాదకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకము. ఆప్షన్ 4 రాష్ట్రీయ కామధేను ఆయోగ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము జాతీయ ఆరోగ్య మిషన్కు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? ఆప్షన్ 3 అండి. 31,745 కోట్లు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఏ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయము మరియు సమానత్వంతో కూడిన అభివృద్ధి అనే విషయంపై కేంద్రీకృత దృష్టితో ఉన్నది? ఆప్షన్ 4 9వ పంచవర్ష ప్రణాళిక. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? అంతేకాకుండా మన కోర్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.